గారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. నేను చేసిన డైరెక్టర్స్లో మా సతీష్ గారు. దాదాపు మేము చేసిన సినిమాలన్నీ కామెడీ సినిమాలన్నీ హిట్. అంటే సతీష్ గారు స్క్రిప్ట్ చేసినండి. అండ్ ఒక మంచి ఐడియా తోటి వచ్చారండి. అంటే ఒక లైన్ చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే మాకు మేమే పోటీ అయిపోయాం. అంటే బ్లేడ్ బాబ్జీ తర్వాత అంటే డెఫినెట్గా కంపారిజన్ ఉంటుంది ఒక సినిమాకి. ఆ సినిమాలో దాదాపు ప్రతి అత్యంత నవ్వులు ఉంటాయండి, రైట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. దాన్ని మించి కామెడీ చేయాలి అని ఒక స్క్రిప్ట్ కోసం దాదాపు 3 years నుంచి ఇన్ని పిండేసి చంపేసి అన్నీ చేసాం. సో ఫైనల్గా అంటే ఒక కాన్ఫిడెంట్గా మేమందరూ డెఫినెట్గా షూర్ షాట్ హిట్ కొడతాం అని కాన్ఫిడెన్స్తో ఒక స్క్రిప్ట్ దొరికిందండి. సో థ్యాంక్స్ టు సతీష్ గారు అండ్ దేవి గారు. అండ్ కెవ్వు కేక ఇది రిలీజ్ అంటే ఆడియో ఫంక్షన్, గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ రిలీజ్ అవుతుందండి. బాగుంది కదా టైటిల్ రిజిస్టర్ చేద్దామని సరదాగా నెక్స్ట్ డే చేయించాం. హరిశంకర్ గారికి కూడా తెలియదు, నెక్స్ట్ డే చెప్పారంట ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేశారంటే, అంత ఫాస్ట్గా ఉన్నారని. అండ్ ఎందుకంటే ఎంత కేకలు ఉంటాయండి, ఓన్లీ కేకలు అంటే కామెడీ కేకలు. అండ్ చందు గారు ఫుల్మనాల తర్వాత జాన్వీ ప్రొడక్షన్స్ సెకండ్ సినిమా. అండ్ డెఫినెట్గా మళ్ళీ మా బ్లేడ్ బాబ్జీ కాంబినేషన్ అంటే ఎలా ఉందంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఏదో పాత ఫ్రెండ్స్ని కలిసినట్టు ఉందండి. మొత్తం అందరూ మా కో డైరెక్టర్స్ గారిని, అసిస్టెంట్ డైరెక్టర్స్ని అందరినీ చూస్తుంటే. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది అండ్ డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇందాక క్లాప్ కొట్టడానికి వచ్చినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నారు, ఆయనకి హాస్యరసం అంటే చాలా ఇష్టం అని. హాస్యం ఇంపార్టెన్స్ జీవితంలో ఎంత అనేది ఆయన చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర నుంచి అందరూ కూడా ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే మనిషికి నవ్వులు కరువైపోతున్నాయి స్ట్రెస్లో. అందుకని లాఫింగ్ క్లబ్లు ఇలాంటివన్నీ పెడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. కానీ నరేష్ గారి సినిమాలు అంటేనే ఒక లాఫింగ్ క్లబ్ లాంటిదే. పైగా మా కాంబినేషన్లో బ్లేడ్ బాబ్జీ సినిమా వచ్చింది. అది ఎంత విజయవంతమైందో అందరికీ తెలిసిందే. ఇప్పటికి కూడా మిత్రులు చాలామంది కలిసినప్పుడు అంతా మళ్ళీ చూసాం సినిమా టీవీలో వచ్చినప్పుడు అని చెప్పి మేము 7 సార్లు చూసాం, 8 సార్లు చూసాం, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం, నవ్వుకున్నాం అని చెప్తూ ఉంటారు. దాంతో ఈ కాంబినేషన్ సినిమా అనేటప్పటికి ఇంకా ఎక్కువ బాధ్యత అనేది బాగా పెరిగిందండి. చిన్న భయం కూడా స్టార్ట్ అయ్యి దానికంటే ఎక్కువ నవ్వించాలి అనే ఏకైక లక్ష్యంతో నేను సతీష్ గారు కూర్చొని స్క్రిప్ట్ చేయడం జరిగింది. అంటే స్క్రిప్ట్ చేసేప్పుడంతా చిన్న భయంతో చేసాం, దాన్ని మనం అధిగమించాలి అనే లక్ష్యంతో. అయితే ఈ సినిమాకి వచ్చేటప్పటికి చిన్న కామెడీ, చిన్న కొత్త ధోరణిలో చేసామండి.